మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక పెంగ్విన్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వేలాది పెంగ్విన్లు ఆహారం కోసం సముద్రం వైపు కదులుతుంటే వాటి మధ్య నుంచి ఒక్క పెంగ్విన్ మాత్రం దారి తప్పింది. గుంపును వదిలేసి మంచుతో కప్పబడిన పర్వతాల వైపు ఒంటరిగా నడుస్తుంది. ఈ దృశ్యం చాలా మందిని భావోద్వేగానికి గురిచేస్తోంది. పెంగ్విన్లు ఒక్కసారి జత కుదిరితే జీవితాంతం అదే బంధం కొనసాగిస్తాయి. ఆ బంధం తెగిపోతే మగ పెంగ్విన్ ఆ వియోగాన్ని తట్టుకోలేదని అంటారు. అందుకే ఈ పెంగ్విన్ గుంపును వదిలి ఒంటరి దారిని ఎంచుకుందని కొంతమంది చెబుతున్నారు. కానీ ఈ పెంగ్విన్ ఒంటరిగా వెళ్లడం వెనుక మరో స్టోరీ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెంగ్విన్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. తెలుపు, నలుపు రంగుల్లో మనిషిలా నడుస్తూ చూడగానే అందరి మనసును దోచుకుంటాయి. వాటి జీవన విధానం చాలా వింతగా ఉంటుంది. అందంగా కనిపించడమే కాదు, ప్రేమకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. పెంగ్విన్స్ ప్రేమలో పడతాయి, ప్రపోజ్ చేస్తాయి. మగ పెంగ్విన్ తాను ప్రేమించే ఆడ పెంగ్విన్కి ఒక చిన్న పేబుల్ అంటే రాయినిస్తుంది. ఆ రాయిని ఆడ పెంగ్విన్ తీసుకుంటే అది ప్రేమను అంగీకరించినట్లే. ఒక్కసారి కమిట్ అయితే చచ్చేంత వరకు అదే బంధం కొనసాగిస్తోంది. జీవితాంతం అదే భాగస్వామితో కలిసి ఉంటుంది. పెంగ్విన్స్ చాలా ఎమోషనల్. వాటి ప్రేమలో మోసం ఉండదు, నిజాయితీతో కూడిన రిలేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఏ మగ పెంగ్విన్ కూడా తన ఆడ పెంగ్విన్ను మోసం చేయలేదు. ఇక గుడ్ల విషయానికి వస్తే అక్కడ కూడా తండ్రిదే ప్రధాన పాత్ర. తల్లి పెంగ్విన్ గుడ్లు పెట్టిన తర్వాత ఆహారం కోసం సముద్రం వైపు వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి గుడ్లన్నీ మగ పెంగ్వినే పొదుగుతుంది. దాదాపు 60 నుంచి 64 రోజులు తిండి తిప్పలు మానేసి గుడ్లపై కూర్చుంటుంది. ఈ సమయంలో వాటి శరీర బరువు సగం వరకు తగ్గిపోతుంది మగ పెంగ్విన్. ఇలా గుడ్డు పొదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. శీతాకాలంలో చుట్టూ మంచుగడ్డలు ఉన్న అంటార్కిటికా ఐస్లాండ్లో -40 చలిలో గంటకు 100 మైళ్ళ వేగంతో వీచే గాలుల మధ్య తన పిల్లల గుడ్లు పొదగాల్సి ఉంటుంది. ఒకే సముద్ర తీరాన్ని ఎంచుకున్న వేలాది పెంగ్విన్ తండ్రులు గుమిగూడి ఒకే లక్ష్యంతో నిలబడతాయి. తన పిల్లలకు జన్మనివ్వడం కోసం ఎవరూ వెనక్కి తగ్గరు. చివరకు గుడ్డు పగిలి పిల్ల బయటకు వస్తుంది. అప్పుడు తండ్రి పెంగ్విన్ తన శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే పాలలాంటి పదార్థంతో పిల్లలకు ఆహారం ఇచ్చి పోషిస్తుంది. ఈలోగా తల్లి తిరిగి వచ్చేసరికి తండ్రి పెంగ్విన్ తన శరీర బరువులో సగం వరకు కోల్పోయి ఉంటుంది. వేలాది ఒకేలా కనిపించే పెంగ్విన్ల మధ్య తల్లి పెంగ్విన్ తన భాగస్వామిని కేవలం అతని స్వరం ద్వారానే గుర్తిస్తుంది. ఒక్క పిలుపుతోనే ఇద్దరు ఒకరినొకరు గుర్తుపడతారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు మగ పెంగ్విన్ వేటకు వెళ్తుంది. ఇలా ఒకరు వేటకు వెళ్తే మరొకరు పిల్లలను కాపాడతారు. ఇదే వారి జీవితం, ఇదే వారి ప్రేమ, ఇదే వారి భాగస్వామ్యం. ప్రస్తుతం ఉన్న జీవితంలో తమ పిల్లలను కాపాడుకోవడం, పోషించుకోవడం కోసం ఇలా పెంగ్విన్లలాగా జీవన పోరాటం చేస్తున్నారు చాలామంది పేరెంట్స్. బిడ్డల భవిష్యత్ కోసం, వారికి మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం పేరెంట్స్ నిర్విరామంగా శ్రమిస్తున్నారు. పెంగ్విన్ జీవితం మానవ జీవితానికి చాలా దగ్గరి పోలిక ఉంటుంది. కానీ ఒకవేళ ఆడ పెంగ్విన్ మోసం చేస్తే మగ పెంగ్విన్ దాన్ని భరించలేదు. తన జాతిని వదిలి, సముద్రాన్ని వదిలి, ఆహారం దొరకని డ్రై ల్యాండ్కి వెళ్ళి ఆకలితో అలమటించి చనిపోతుంది. అంత ఆత్మాభిమానం, అంత ప్రేమ పెంగ్విన్లో ఉంటుంది. కానీ ప్రస్తుతం మనుషుల్లో ఈ ఆత్మాభిమానం, ప్రేమ కరువవుతుంది. దీనికి కారణం కుటుంబ పోషణ, భవిష్యత్పై భయం, ప్రస్తుతం మారిన జీవన పరిస్థితులనే చెప్పాలి. పనిలో ఒత్తిడి, నలుగురు ఉన్న కుటుంబాన్ని నెట్టుకు రావాలంటే ఇద్దరు గడప దాటి బయటకు వెళ్లి పని చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెరిగిన ఖర్చులు, జీవనశైలి కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కొందరు మనుషులు పెంగ్విన్లలాగా బ్రతకలేకపోతున్నారు. పెంగ్విన్కు బ్రేకప్ అంటే డెత్తో సమానం. అందుకే ఈ భూమిపై ఉన్న అత్యుత్తమ హానెస్ట్ రిలేషన్షిప్కు పెంగ్విన్సే ప్రత్యక్ష నిదర్శనం. ఒకే చోట, ఒకే లక్ష్యంతో, పూర్తి అండర్స్టాండింగ్తో తమ జీవితాన్ని సాగించే జీవులు పెంగ్విన్స్. ఎంత కష్టం వచ్చినా తన జీవిత భాగస్వామిని విడిచిపెట్టకుండా అర్థం చేసుకునే మనసుతో రిలేషన్ కొనసాగించాలని మనుషులకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న పెంగ్విన్ విరాహంతో వెళ్తున్నది కాదని, ఆహారం కోసం వెళ్తున్నదని కొందరు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.